నమస్తే, నేను ప్రియాంకారావు. విజయ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు 112కి సీట్లు చేరాయి. ఇంకా ఆయనకి 6 సీట్లు కావాలి. ఈ 6 సీట్ల గురించి ఆయన వెతుకుతున్నారు. అట్ ద టైం ఏంటి అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా డేట్, టైము, అలానే ప్లేస్ అన్నీ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటి మరి? టీవీకే పార్టీ అధినేత విజయ్ మీద కొన్ని సిబిఐ ఎంక్వైరీ కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఇంకా తేలలేదు. మరి బీజేపీకి సపోర్ట్గా లేడు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు అండ్ ప్రతిపక్ష హోదాలో ఉంటారు కాబట్టి ఇప్పుడు విజయ్ని అరెస్ట్ చేస్తారా? ఈ కేసులన్నీ ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయా అనే డౌట్. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని టీవీకే పార్టీ అధికారాన్ని చేపడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆయన మీద సిబిఐ కేసులు లాంటివి ఉన్నాయి కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకి ఇవి మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయా? అరెస్ట్ అవుతారా? ఏం చేస్తారు అసలు ఈ కేసుల్ని? ఇప్పుడు కాకపోయినా డెఫినెట్ గా ఆయన మీద సిబిఐ కేసు ఉంది కాబట్టి సిబిఐ ఖచ్చితంగా విచారణకి వచ్చే అవకాశం ఉంది ఏదో సందర్భంలో. కారణం ఏంటి? ఈడీ, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటాయి. సరే, అందరూ ఏమంటారంటే ఈ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు అని చెప్పి అంటారు. సరే, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏం చెప్పుకున్నా ఇప్పుడు ఈ 2 సిబిఐ, ఈడీ అనేవి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆడిస్తున్నటువంటి ఆట బొమ్మలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. మోడీ రావటానికి ముందుగా ఈడీ వస్తుంది అని చెప్పి కూడా కామెంట్లు చేశారు. సరే, దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అని అంటే మనం పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూసాం. ఓకే, ఆ తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో చూసాం. ఇట్లా రకరకాలు భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాల్లో ఏం జరిగింది అనేది మనం చూసాం. ఢిల్లీలో ఏం జరిగింది మనం చూసాం. అయినంత మాత్రం చేత దాన్ని తప్పు అందామా అంటే అనలేము. ఎందుకో ఆల్రెడీ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది అని చెప్పి అంటారు. తప్పు పట్టలేం. అంటే రావడానికి తప్పు పడుతున్నారా మీరు? రాకూడదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సిబిఐ ఎంక్వైరీ చేయకూడదా? ఈడీ ఎంక్వైరీ చేయకూడదా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. కానీ అది రాజకీయంగా వాటిని ఉపయోగించుకుంటున్నారు అనేదాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎవరు? ప్రత్యర్థి పార్టీలు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా అదే చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున యూపీఏ 1, యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చేశారు. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో కొంతమంది వేగంగా ఉపయోగించుకుంటున్నారు, స్పీడ్గా ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది స్లోగా ఉపయోగించుకుంటున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అంతే తప్ప ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా స్వయం ప్రతిపత్తితోటి పనిచేస్తున్నాయి ఈ 2 వ్యవస్థలు అని చెప్పి పూర్తిగా మనం అనలేం. సో కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, ఏ పార్టీ అయినా. ఇప్పుడు బీజేపీ ఏంటి? కాంగ్రెస్ ముక్తి భారత్ అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. వాళ్ళ మొత్తం టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ ముక్తి భారత్. దాంట్లో భాగంగా అన్ని ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుంటూ వస్తున్నారు. దాంట్లో సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలను కూడా లేకుండా చేస్తున్నారు. ఆ ఈక్వేషన్ తీసుకుంటే మరి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ ఇప్పుడు టీవీకే కదా. రీసెంట్ వరకు కూడా డిఎంకే ఉంది. ఇప్పుడు డిఎంకే పరిస్థితి ఏంటి? ఓడిపోయింది, అధికారంలో కోల్పోయింది. ఇప్పుడు టీవీకే ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీని పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి విజయ్ అంటే బీజేపీ కామ్గా ఉంటుందా? ఖచ్చితంగా బీజేపీ అవకాశం కోసం చూస్తుందిగా. ఏ రాజకీయ పార్టీ అయినా చూస్తుంది, బీజేపీ ఇంకా ఎక్కువ చూస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేలే పూర్తి స్థాయిలో లేరు, ఇంకా అవసరం. సరే, ఇప్పుడు తాత్కాలికంగా ఎవరో ఒకరు మద్దతు ఇస్తారు, కమ్యూనిస్టులు ఇస్తారు, లేదంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, లేదంటే అన్నా డిఎంకే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇటు వచ్చే కనుక ఇవ్వచ్చు. మైనారిటీ ప్రభుత్వం అంటారు దాన్ని. ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి చాకిచక్యం, అంత అనుభవం విజయ్కి ఉందా? ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఎప్పుడు పరిపాలన చేసినటువంటి అనుభవం లేదు. మరి ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని నడపగలడా? పైగా ఒకవైపు డిఎంకే బలమైనటువంటి ప్రతిపక్షం, రెండో వైపు అన్నాడీఎంకే విపక్షం, మూడో వైపు బీజేపీ. అటు కేంద్రంలో ఉంది, అక్కడ బీజేపీ అక్కడ కూడా ఉంది, తమిళనాడులో కూడా ఉంది.
సో ఇన్ని శక్తుల మధ్యలో విజయ్ ప్రభుత్వాన్ని నడపగలడా? నడపడం తర్వాత సంగతి, అదొక కసరత్తు అయితే. అవును. ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలు వచ్చి ఎంక్వైరీకి మొదలుపెట్టినాయి అనుకోండి. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కదా. ఆ రోజు 40 మంది 49 మంది చనిపోయారు. ఇది ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజు. అవును. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ మొన్నటి వరకు కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీని నడుపుతూనే ఉన్నారు కదా. అవును. ఇప్పుడు అదే సిబిఐని ఎందుకు పంపించకూడదు? సిబిఐ వన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అనుకోండి విజయ్ని, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలిగా. అవును. లేదు, ఆయన విచారణకి సిబిఐ వాళ్ళు వస్తున్నా కానీ డిస్టర్బెన్సే కదా పరిపాలనలో. అవును. అంటే రేపు రాబోయే రోజుల్లో తమిళనాడులో ఏం జరుగుతుంది? అక్కడ ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. 3 నెలల ముచ్చట అనేది క్లియర్గా అర్థమవుతుంది దృశ్యం. అవును. ఆ 3 నెలల ముచ్చట అనేది ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలల, 10 నెలల, సంవత్సరమా? బీజేపీ వాళ్ళు అక్కడ రాజకీయాన్ని మొత్తాన్ని కంప్లీట్గా ప్రజల మైండ్ సెట్ని తమ వైపు తిప్పుకునేంత వరకు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత ఎంటర్ అవుతారు. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అని చేసేది అయితే బీజేపీ కూడా చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ఏం చేసింది? ఏక్నాథ్ షిండే అని తీసుకొచ్చింది. ఎన్సీపీ తోటి ఒక ఆట ఆడుకుంది, శివసేన తోటి ఇంకొక ఆట ఆడుకుంది. సీన్ కట్ చేస్తే మొన్న బీజేపీ జెండా అక్కడ పాతారు. అంతేనా? సో కాబట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది వాళ్ళకి. ఇప్పుడు తమిళనాడుని ఎలా చేయాలి? ఇప్పుడు అక్కడ ద్రవిడ కల్చరు, బీజేపీ వాళ్ళని అసలు రానియరు, ఎందుకంటే హిందీ వాళ్ళు అని చెప్పి. కానీ ఇవాళ ఎంటర్ అయింది కదా, తమిళనాడులోకి అయితే ఎంటర్ అయింది కదా. ఎంటర్ అయినటువంటి పార్టీ ఇప్పుడు పబ్లిక్ నుంచి వాళ్ళు పాజిటివ్ సంకేతాలు, లేదంటే పబ్లిక్ని తమ వైపు తిప్పుకోవాలి. తమ వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ఉన్నటువంటి పార్టీల మీద అక్కడ ప్రజలకు అసహ్యం కలిగించాలి, అంతేగా. వ్యతిరేకత తీసుకురావాలి. వ్యతిరేకత రావాలంటే ఏం చేయాలి? చూస్తూ ఉండాలి. ప్రస్తుతానికి చూస్తూ ఉంటుంది బీజేపీ. వాళ్ళే రకరకాల రాజకీయాలు చేసుకొని విజయ్ని దించేసేదానికి ప్రయత్నాలు, లేదంటే అవినీతి ఆరోపణలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక 5-6 నెలలకు మొత్తం ఈ సినిమా గ్లామరు, సినిమా కలరు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ ఎమోషన్స్ తగ్గిపోయినప్పుడు అప్పుడు ఓటర్ ఆలోచిస్తాడు, నేను ఓటేసింది తప్పు చేశానా అని. అప్పటికి అయిపోతుంది, చేతులు గాలేక ఆకులు పట్టుకుని సందంగా అప్పటికి అయిపోతుంది. నేను తప్పు చేశానని చెప్పి తిరిగి చూసి ఆలోచించుకోలేదు, జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బీజేపీ వాళ్ళు వెయిట్ చేస్తారు ఎప్పుడైనా. సో ఓటర్ ఆ పరిస్థితికి వస్తాడు. ఓటర్ ఆ పరిస్థితికి వచ్చినప్పుడు, సో బీజేపీ కేంద్రంలో ఉంది కదా, మన రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు ఉండకూడదు అని ఆలోచన కలిగేలా చేసి అప్పుడు ఎంటర్ అవుతారు. సో కాబట్టి విజయ్ ఒకవేళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా, ఒకవైపు సిబిఐ, ఇంకొక వైపు ప్రతిపక్షం, విపక్షం, ఢిల్లీ పక్షం అన్నీ చూస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. ఎప్పుడు మునిగిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.